పగటి కలలు కనడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవి పగటి కలలు కావత్తయ్యా, పగతో రగిలిపోతున్న మాటలు. పూర్వకాలంలో తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమై వరాలిచ్చేవాడట. నేను ఇప్పుడు అదే ఇక్కడే మీ నాశనానికి కఠోర తపస్సు చేస్తున్నాను. దాన్ని ఒప్పించి ఇంట్లోంచి తరిమే, లేకపోతే మీ ముద్దుల కోడల్ని దిక్కు దివాణం లేదు, ముందు వెనక ఎవరు లేరు, నడి రోడ్డు మీద నిలబడితే పలకరించే మనిషే లేడు. మర్యాదగా చెప్తున్నాను. ఏంటే నువ్వు చెప్పేది? నల్లి నలిపినట్టు చంపేస్తే నన్ను అడిగేవాడు కూడా ఉండడు. నువ్వు నా కోడలి చంపుతావా? బీ కేర్ఫుల్. ఈ జగదీశ్వరితో పోటీ పడాలని చూస్తే చచ్చూరుకుంటావు. కార్తికేయ జీవితాన్ని ఎలా చక్కదిద్దాలో అర్థం కావట్లేదు. ఇటు చూస్తేనేమో అమాయకురాలైన అక్షర, అటు చూస్తే భర్త కోసం ఏవైనా చేసే తెగింపున్న రేఖ. ఏ క్షణాన్న అది నిజం చెప్తుందో, చెప్తే వాడి జీవితం ఏమైపోతుందో తలుచుకుంటేనే భయమేస్తుంది. ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయో, నేను జగదీశ్వర్లా నానమ్మని ఎప్పుడవుతానో అర్థం కావట్లేదు. అత్తయ్య, ఏంటత్తయ్య అలా ఉన్నారు? ఒంట్లో బాలేదా? అబ్బే అదేం లేదమ్మా. ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఏం బాధలుంటాయి? ఒకటే బాధ. ఏం చేయాలో చెప్పండి. నన్ను నానమ్మని చేయాలి. నాకంతకు మించి కోరికలేం లేవమ్మా. ఏమంటావు అక్షరా? ఏంటి అక్షరా, నిజమా? నాకెందుకు చెప్పలేదు? వామ్మో, దీని కడుపు పండితే నా కొంప మునిగినట్టే. ఏంటమ్మగారు, ఏమైనా విశేషమా? చెప్పండి అమ్మగారు, చెప్పండి. ఎవరే నువ్వు? నీకెందుకు మా ఇంట్లో విషయాలు? అరే, ఇదెక్కడుండాలి? వంటగదిలోనో ఏ రూమ్లోనో పడుండాలి. కానీ తగుదునమ్మా అంటూ ఇక్కడిక్కడే మన మధ్య తిరుగుతుందేంటి? ఇదేమైనా మన పెంపుడు కుక్క? మీరేంటి ఇలా వచ్చారు? ఏం లేదు బావగారు, ఐస్ క్రీమ్ కొనుక్కుందామని. ఐస్ క్రీమ్కి మీరు రావాలా? చిన్నపిల్లలు అనుకుంటున్నారా? పని మనిషి రేఖను పంపించవచ్చుగా. అది సర్లే గాని ఐస్ క్రీమ్ మీరమ్ముతున్నారా? అక్షరా. అవునండి, బండుంది. మరి అమ్మేవాడేడి? వాడిని ఎటు పంపించారు? మీకు వాడేమైనా అడ్డుగా ఉన్నాడేమోనని అడిగా. శభాష్, ఇది మనం చెప్పేదాకా కూడా ఆగేటలేదు. ఇదే కన్ఫర్మ్ చేసేసుకుని తన పుట్టింటికి చెక్కేసేలా ఉంది. ఆ రోజు తొందరగా వస్తే బాగుండు. ఇదిగో అమ్మా. ఆంజనేయులు. ఏంటమ్మా? మీ ఇల్లెక్కడా? వీడింటితో నీకేం పని అక్షరా? ఏం లేదు, ఊరికే. ఎక్కడ ఆంజనేయులు? ఇసపు కూడా బస్తీలోనమ్మా. పదక్క. అమ్మయ్యా, ఈ వెధవ ఎక్కడ చెప్తాడోనని టెన్షన్తో చచ్చా. ఇదంతా ఏదో గూడు పుట్టని లాగుంది. ఏంటి మీరు రారా? అక్కడే ఆగిపోయారు. ఇప్పుడు ఐస్ క్రీమ్ వాడిలా మళ్ళీ కొబ్బరి బొండం వాడు వస్తాడా? అక్షరా, అర్థం లేకుండా మాట్లాడకు. నేను వెళ్తాను, నాకు లోపల పనుంది. ఇప్పుడు దీనికి ఇంకా డౌట్ వస్తుంది. అదేంటక్క, ఏమైంది? ఏమవుతుందోనని భయంగా ఉంది. నువ్వు వెళ్ళు, లేక నేను తర్వాత వస్తాను.